టీవీ నేను లక్ష్మి బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. సంవత్సరం అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డైనా కూడా కూటమి ప్రభుత్వం వేసిందా అని ప్రశ్నించారు. నెరవేర్చాలి, యువకులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని కూడా కోరుకుంటూ జగనన్న ఇచ్చేటివి ఆపేశారు. కనీసం మీరు చెప్పినవైనా కంటిన్యూ చేయండి అని కోరుకుంటూ ఈరోజు ఈ వెన్నుపోటు దినోత్సవంలో ప్రజలకి అండగా నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ, ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉండాల్సిన పార్టీ అని మనం బాధ్యతగా ఉండేవాళ్ళం. కాబట్టి సంవత్సర కాలం ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. సంవత్సరం కాలం ఇచ్చినా కూడా వాళ్ళు కుంభకర్ణుల్లో నిద్రపోతున్నట్టు నటిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అవినీతితో దోచుకొని దాచుకోవటమే పనిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలులో ముంచేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అండగా ముందుకు వెళ్ళాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగవస్తుందని నమ్ముతున్నాం. రాకపోతే ఈ రోడ్ నుంచి పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం.